3 మద్యం సీసాల కన్నా ఎక్కువ ఇవ్వరండి. ఎందుకు ఇచ్చారంటే ఆడేదో మిస్‌యూజ్ చేస్తాడని డౌట్‌తో ఉంటాడు. ఈడికేంటి ఇదే పని. ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి అన్ని షాపుల్లో ఎళ్లి 3 రూపాయలు వసూలు చేస్తే ఒక కేసు తయారైపోద్ది. ఒక కేసు వచ్చిందంటే ప ప ఒక కేసు 99 బ్రాండ్ లిక్కర్ కొనుక్కున్నాడంటే అతనికి 18 సీసాలు ఓఏబీ తయారు చేసుకోవచ్చు ఒక రోజుకి. అలా రెండో రోజు వెళ్తాడు. మళ్ళీ ఇంకో కేసు కొంటాడు. అలా కొనుక్కొని చేసి 2, 3 రోజులు ప్రాసెస్ చేసుకుంటే 4, 5 రోజుల్లో ఆడు మిల్లు ఒక 5 కేసులు తయారు చేసుకొని బయట అమ్మేసుకుంటాడు. ఇక రెండో వృత్తి లేకుండా చేసి ఇతను మంచిగా చదువుకున్నాడు. కాబట్టి అతను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా నాటుసారా విక్రయదారుడు అతను గతంలో. ఇప్పుడు మానేశాడు. గతంలో ఉండి అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అతను ఇది బ్యాక్‌గ్రౌండ్ అతనిది. కాబట్టి ఇలాంటి గ్రామాల్లో ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియేట్‌గా దాన్ని అరికడతాం. ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేసామండి. ఎవరైతే ఈ ఫేక్ క్యాప్స్ సప్లై చేశారో అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఇవాళ రేపట్లో అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కూడా కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు దీంట్లో ఇతను నిజంగా నీళ్లు కలిపాడా, ఇంకేమైనా కలిపాడా, కరెక్టా కాదా అన్నది మేము ల్యాబ్ ద్వారా టెస్టింగ్‌కి పంపించి శాంపిల్ సిఐ గారు జంగారెడ్డిగూడెం సిఐ గారు పంపించి వెరిఫై చేయిస్తారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అది ఏమండి సార్? మొత్తం అతని దగ్గర నుంచి 99 గానీ, ఓఏపీ గానీ అతను తయారు చేసిన 219 మద్యం సీసాలు స్వాధీనపరుచుకున్నాం. 670 ఎంప్టీ ఓఏపీ బాటిల్స్ అండి. తర్వాత 19,500 ఫేక్ రాడికో క్యాప్స్ పట్టుకున్నాం. తర్వాత ఈ యూజ్డ్ కొన్ని ఉన్నాయి వాడేసినవి క్యాప్స్. అవి కూడా మా దగ్గర ఒక 200 ఉన్నాయి. అవి కూడా పట్టుకున్నాం. అతను సుజుకి యాక్సెస్ సీజ్ చేశాం. అది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు ఇప్పుడు ఇంట్రాగేషన్ లో అది కొంచెం చెప్తాడు, ఎక్కడికి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అనేది ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దాంట్లో ఆ విధంగా కూడా మేము ఆలోచించి అది చేస్తాం. ఏంటంటే ముందు ఇది టెస్టింగ్ కూడా పంపుతారు సిఐ గారు. ముందు అది కరెక్టా కాదా, నీళ్లు కలిపి అయితే పర్వాలేదు. నేను కలపడం కూడా నేరమే, కానీ కలపకూడదు. అది కూడా యాజ్ గానే అమ్మాలి వాళ్ళు. ఈ దాడులన్నీ మా డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత మేడం గారు మరియు మా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్ గారి ఆదేశాలతో నా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సీనిబాబు ఇన్స్పెక్టర్ గారు, మా ఫణికుమార్ ఇన్స్పెక్టర్ గారు, మా తర్వాత స్టేషన్ సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు, మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా కలిసి ఈ దాడులు నిర్వహించామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.